ఎంజీరావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ ఈ రెండు దేశాల ఈ మధ్య ట్రేడ్ డిస్కషన్స్ గత 20 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. 2007లో స్టార్ట్ అయినాయి ట్రేడ్ డిస్కషన్స్. కానీ ఎందుకు 20 సంవత్సరాల సమయం తీసుకుంది అండ్ ఇప్పుడే ఎందుకు ట్రేడ్ డీల్ కుదురుతుంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు 2007లో మొట్టమొదటిసారిగా భారతదేశం అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కూటమి ట్రేడ్ డీల్ కోసం ప్రయత్నం చేసినాయి. 2007లో మొట్టమొదటిగా హెల్సింకిలో సమావేశంలో వచ్చినాయి. కానీ 2007 ఇప్పుడు 2026 అంటే సుమారు 2 దశాబ్దాలు 20 సంవత్సరాల పాటు ట్రేడ్ డిస్కషన్ జరిగినాయి, కానీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేకపోయాం. మరి ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో చేంజ్డ్ సిచ్యువేషన్ అనమాట. అంతకుముందు 2007 నుంచి ఇప్పటి వరకే అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది ఏది యూరోపియన్ యూనియన్. కానీ అక్కడ ట్రంప్ విధానాలతో ఇక అమెరికా అనేది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఆధారపడకూడదు అనేది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూటమికి అర్థమైపోయింది. అదేవిధంగా చైనాతో ఆధారపడడానికి చైనాతో ఎట్టి పరిస్థితితో కూడదు. కమ్యూనిస్టు అదేమో యూరోపియన్ యూనియన్ ప్రజాస్వామ్య బ్లాక్. కాబట్టి ఉన్నది ఒక్కటే ఇండియా. ఎట్టి పరిస్థితులతో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. కాబట్టి 2007 నుంచి 2013-14 వరకు 13 సార్లు ట్రేడ్ డిస్కషన్ జరిగిన ప్రతిష్టంభన వచ్చి ఆగిపోయినాయి. తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 14-15 రౌండ్ల ట్రేడ్ డిస్కషన్ జరిగినాయి. కానీ ఒక కొలిక్కి రాలే. ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇంకా యూరోపియన్ యూనియన్కు ఉన్న అతిపెద్ద మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఇండియా, దాంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిన అవసరం ఈరోజు ట్రంప్ వల్ల వచ్చింది. యూరోపియన్ యూనియన్ నాటో విచ్ఛిన్నం వల్ల వచ్చింది, అటు రష్యా వల్ల వచ్చింది. కాబట్టి యూరోపియన్ యూనియన్కి అవసరం. కాబట్టి ఇండియా పెడుతున్న ఆంక్షలు అయినా ఏది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో మీరు మాకు ఎక్కువ ఇంపోర్ట్ చేయకూడదు, మాకు రక్షణ తీసుకుంటాం అనే కండిషన్కి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత రష్యాతో కాదు ఏ ఇష్టం వచ్చిన దేశాలతో మా సంబంధాలు ఈ ట్రేడ్ డీల్తో లింక్ పెట్టకూడదు అనే కండిషన్కి యూరోపియన్ యూనియన్ వచ్చి ఈరోజు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది. మరి ఇండియా ఎందుకు యూరోపియన్ యూనియన్తో ఇప్పుడే కుదుర్చుకుంటుందంటే ఇండియా కూడా తొందరపడిందండి. ఎందుకంటే అమెరికా మనకు దూరం అయింది. అమెరికా 50% ట్రేడ్ టారిఫ్స్ విధించారు. మనం ముఖ్యంగా వస్త్రాలు, ఈ జ్యువెలరీ, మత్స్య పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ కోట్లాది మంది, నిజంగా కోట్లాది మంది అండి, నిరుద్యోగం అనేది ఒకటి ప్రబలిందనమాట. ఎందుకంటే వస్త్ర పరిశ్రమల మీద పత్తి పండించే రైతుల నుంచి వస్త్ర పరిశ్రమలు ఉన్నంత వరకు కొన్ని కోట్ల మంది ఉంటారు, 4.5 కోట్ల మంది. ముఖ్యంగా అమెరికా ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫర్ అవర్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు అది పోయేటప్పటికి మనం ఎవరికి చేయాలి? యూరోపియన్ యూనియన్ దానికి రిప్లేస్ చేయడానికి. ఈ విధంగా ఫార్మాస్యూటికల్ వీటన్నిటికీ యూరోపియన్ యూనియన్ అవసరం. అందుకని అమెరికాని పక్కన పెట్టాలంటే యూరోపియన్ అవసరం అన్నమాట. అందుకే ఇండియా ఇటు అమెరికా అమెరికాని పక్కన పెట్టి యూరోపియన్ యూనియన్ ఇండియా దగ్గరికి వస్తే, ఇండియా ఇటు చైనాని అమెరికాని పక్కన పెట్టి యూరోపియన్ యూనియన్ దగ్గరికి వెళ్ళింది. అందువల్ల ఇద్దరిని సమ్ కండిషన్ ప్రజెంట్ జియో పొలిటికల్ కండిషన్స్, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇండియాని యూరోపియన్ యూనియన్ వైపు, యూరోపియన్ యూనియన్ ఇండియా వైపు ఒకదానికి ఒక గెంటడం వల్ల ఇద్దరికీ అర్థమైందనమాట. ఇది ఉభయతారకం, ఇప్పుడే కుదుర్చుకోవాలని ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్కి నెలల్లో ముగించేసి యూరోపియన్ కమిషన్ చైర్మన్ గత కొన్ని నెలల క్రితం వస్తే ఇప్పుడు January 1కు వస్తున్నారు. January 27వ తారీఖున ట్రేడ్ డీల్. అందువల్ల జియో పొలిటికల్ చేంజ్డ్ సిచ్యువేషన్స్ compelled both parties to move towards each other and clinch this trade deal.